హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అదిమా క్రియేషన్స్. ఈరోజు మనం స్నాక్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ యూనిక్గా ఉండే మసాలా ఇడ్లీని ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీని ఇడ్లీ ప్లేట్స్లో కాకుండా గ్లాసెస్లో స్టీమ్ చేసుకోవచ్చు. ఇడ్లీ పిండి లేనప్పుడు ఈ మసాలా ఇడ్లీని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేయొచ్చు. దీనిని ప్రిపేర్ చేయడానికి బంగాళాదుంపల్ని ఉడికించి దానిపైన ఉండే పొట్టును తీసి మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 1 కప్ బొంబాయి రవ్వ, 1 కప్ పెరుగు వేసి కలుపుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఆయిల్ హీట్ చేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి లైట్గా ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేగిన తర్వాత సాల్ట్, పసుపు, ధనియాల పొడి, కారం వేసి మిక్స్ చేయాలి. బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని కూడా వేసి కలుపుకోవాలి. బంగాళాదుంపలకి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. మసాలా ఇడ్లీ స్టీమ్ చేయడానికి స్టవ్ మీద దళసరిగా ఉండే పాత్ర పెట్టుకొని అందులో కొంచెం నీళ్లు పోసి ఏదైనా స్టాండ్ కానీ ప్లేట్ కానీ పెట్టుకొని పైన మూత పెట్టి 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఈలోపు బొంబాయి రవ్వలో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి కొంచెం నీళ్లు యాడ్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు టీ గ్లాసెస్కి ఆయిల్ అప్లై చేయాలి. తర్వాత బంగాళాదుంపల ఫ్రైని తీసుకుని ఫ్రైని సిలిండర్ షేప్లో చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసిన గ్లాస్లో అడుగున బొంబాయి రవ్వ పిండిని వేసి మధ్యలో సిలిండర్ షేప్లో చేసిన ఆలూ ఫ్రైని పెట్టి వీడియోలో చూపించినట్లు గ్లాస్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసిన గ్లాసెస్ని ప్రీహీట్ చేసిన గిన్నెలో పెట్టి 10 నిమిషాలు స్టీమ్ చేయాలి. ఇవి స్టీమ్ అయిన తరువాత బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత గ్లాస్ ఎడ్జెస్ని నైఫ్తో వీడియోలో చూపించినట్లు గ్లాస్ నుంచి సపరేట్ చేయాలి. తర్వాత కడాయిలో ఆయిల్ హీట్ చేసి కొంచెం పసుపు, కారం, సాల్ట్, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, జీరా పౌడర్, గరం మసాలా, కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి. దీనిలో స్టీమ్ చేసిన మసాలా ఇడ్లీని వేసి మసాలా అంతా పట్టేలా వాటికి కోట్ చేయాలి. చివరిగా వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీడియోలో చూపించినట్లు రౌండ్గా కట్ చేసుకుంటే ఈజీ బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్ రెసిపీ రెడీ.
ఏ రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అదిమా క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.